తెలంగాణపై ఎల్నినో తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వర్ణుడు కాస్త పలకరిస్తున్నా మరికొన్ని చోట్ల మాత్రం రైతులకు నిరాశ తప్పడం లేదు. దీంతో ఎల్నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖరీఫ్తో పాటు రబీ పంటలపైన ప్రభావం పడే అవకాశం ఉండడంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తోంది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో విభిన్న వాతావరణంతో అన్నదాతల్లో గందరగోళం ఏర్పడింది. పలు చోట్ల వర్షాలు మొదలయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొమరంభీ జిల్లాలోని చింతల మాదార జలపాతం పొంగి పొర్లటంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారిన జలపాతం కన్నుల విందు చేసింది. వర్షాలతో అడవులు కళకళ్లాడుతున్నాయి. వాగులు వంకలు నీటితో ఉరకలేస్తూ జలకళను సంతరించుకుంటున్నాయి. జలపాతాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాలపై మాత్రం వరుణుడు కరుణ చూపటం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా సరస్వతీదేవి ఆలయంలో వేద పండితులు వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించారు. పూర్ణాహుతి మహదాశీర్వచనంతో యాగ సమాప్తి నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. అటు ఎల్నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లాల వారీగా నిర్వహించిన సమీక్షల్లో వచ్చిన సూచనల ఆధారంగా రాష్ట్ర స్థాయి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వచ్చే నెలల్లోనూ ఎల్నినో ప్రభావం కొనసాగుతుందని, సెప్టెంబర్ నాటికి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తుమ్మల తెలిపారు. ఖరీఫ్తో పాటు రబీ పంటలపైన దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, గత 2 రోజులుగా కురిసిన వర్షాలను చూసి రైతులు వరి సాగు నిర్ణయం తీసుకోవద్దని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నందున బోరుబావుల కింద కూడా వరి సాగు చేయవద్దని, అధికారులకు రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా తగిన వర్షాలు లేకపోవడంతో గోదావరి, కృష్ణా నదులకు ఆశించిన స్థాయిలో వరదలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు మంత్రి తుమ్మల. జలాశయాల్లోని నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం వినియోగించే పరిస్థితి ఉందన్నారు. కెనాల్ ఇరిగేషన్ లో పెద్ద అవకాశాలు తక్కువ. అది ఏ రిజర్వాయర్ కావచ్చు, మీడియం గానీ మైనర్ గానీ ఉంటే జిల్లా ఐడిబి మీటింగ్లు పెట్టుకుని జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఐడిబి మీటింగ్లు పెట్టుకుని ఇమ్మీడియట్ గా ఒకవేళ కొంచెం నీళ్లు ఉంటే కూడా ఏ పంటలకు ఇవ్వచ్చు, ఎన్ని ఎకరాలకు ఇవ్వచ్చు అనేది ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పాలి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్కి సంబంధించి భూగర్భ జలాలు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 2-3 మీటర్లు గత నెలలో ఉండాల్సినటువంటి గత సంవత్సరం ఉన్న లెవెల్స్ కంటే 2-3 మీటర్లు తగ్గున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. అవి పెరిగే అవకాశం కూడా లేదు. ఇటువంటి చిరుజల్లులకి గ్రౌండ్ వాటర్ పెరగదు. మన వాగులు వంకలు చెరువులు రిజర్వాయర్స్ అన్ని ఓవర్ఫ్లో అయ్యి 2-3 నెలలు వర్షాలు ఉంటే తప్ప మన భూగర్భ జలాలు ఇప్పుడున్న లెవెల్స్ ని పెంచుకునేదానికి అవకాశాలు తక్కువ. కాబట్టి భూగర్భ జలాలు ఏ రోజుకి ఏ నెలకి ఎంతెంత పతనం అవుతాయో మన రైతాంగానికి ఏ మండల వారీగా రైతాంగం దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక బాబు చెప్పినట్టుగా ఆ యొక్క నేలల స్వభావాన్ని బట్టి ఆ విత్తనాలను కూడా మనం సమకూర్చుకొని సిద్ధంగా ఆగస్టు 15th వరకే మనం ఏ పంటలు వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా సాధ్యమైనంత మేరకు సోలార్ పవర్ దొరికేటువంటి సమయాల్లో వారికి కావాల్సినటువంటి వాడకాన్ని కూడా ఆ సమయంలో ఎక్కువగా వాడుకుంటే, ఉదాహరణకి అగ్రికల్చర్ అవసరాలు కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ అవసరాలు కావచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి అవసరాలు కావచ్చు, రాత్రిపూట వాడుకొని ఈ పంటలు పండించుకునేటువంటి రైతాంగ సోదరులు సాధ్యమైనంత మేరకు డే టైంలో సోలార్ పవర్ తక్కువ ధరకు దొరికే టైంలో మనం వాడుకోగలిగితే ఆ ఆర్థిక భారం ప్రజల పైన పడకుండా ఉంటుంది. ప్రజలంటే అందరికి సంబంధించినటువంటి డబ్బులే. సో ఆ భారం ప్రజల మీద తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు
బాగా విరివిగా అందుబాటులో ఉన్నటువంటి సోలార్ పవర్ని ఎక్కువగా ఆ సమయంలో వాడుకోవటం కోసం ప్రయత్నం చేయాలని, అట్లాగే ఈ ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించుకునేటువంటి పంటలకి ఈ ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి సమయంలో మనం పరిమితం అయితే దీని ప్రభావం వల్ల కూడా దాని భారం మన మీద పడకుండా ఈ సమాజం, వ్యవసాయం లేకపోతే రైతు సోదరులు దాని భారం నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాలన్నింటినీ కూడా తెలిసినప్పుడు మనం ఇటువంటి అవకాశాలు చేసుకోవడానికి పరిస్థితులు మనం ప్రణాళిక తయారు చేసుకోవాలి. అధిక నీటి అవసరం ఉన్న వారి పత్తికి బదులుగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైక్రో ఇరిగేషన్, డ్రిప్, స్ప్రింక్లర్ల వినియోగాన్ని విస్తరించేందుకు రుణాలు, సబ్సిడీలు అందించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, ఎరువులు ముందుగానే అందుబాటులో ఉంచాలని, అవసరమైతే రైతు వేదికలనే విత్తనాల పంపిణీ కేంద్రాలుగా ఉపయోగించాలని తుమ్మల సూచించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి అదనపు విత్తనాలు తెప్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక అధికారులను నియమించి ఎల్నినో పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పనుల్లో కూడా నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశు సంవర్ధక, సహకార, బ్యాంకింగ్, గ్రామీణాభివృద్ధి శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు. జిల్లాల నుంచి వచ్చిన సూచనలన్నింటినీ సమగ్రపరిచి త్వరలోనే ముఖ్యమంత్రికి రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించనున్నారు. ఎల్నినో సవాళ్లను దృష్టిలో పెట్టుకుని నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, శాస్త్రీయ వ్యవసాయ విధానాలపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వ సూచనలు పాటిస్తే నష్టాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.